ప్రాస్టేట్ క్యాన్సర్ యొక్క నిర్ధారణ మనం ఎలా చేస్తాం? దీన్ని ఒక బయోప్సీ ద్వారా మనం ఆ క్యాన్సర్ ఆ పేషెంట్ యొక్క ప్రాస్టేట్లో ఉందో లేదో కనుక్కుంటాం. అంటే మొదట మన దగ్గరకు ఒక 55-60 ఏళ్ళ పైబడిన వ్యక్తి కనుక మూత్రంలో ఇబ్బందితో రావడం, అలా వచ్చిన ఇబ్బంది వల్ల మనం ఒక అల్ట్రాసౌండ్ చేసి దానివల్ల ప్రాస్టేట్ ఏమైనా కారణమా కనుక్కోవడం, ఆ ప్రాస్టేట్ సైజు కనుక పెద్దగా ఉండి మలద్వారంలో మనం చేసిన ఎగ్జామినేషన్ వల్ల మనకేమైనా అనుమానం రావడం, తద్వారా మనం ఒక పిఎస్ఏ టెస్ట్ అడ్వైస్ చేయడం. ఆ పిఎస్ఏ వాల్యూ కనుక 4-5 కంటే ఎక్కువ ఉంటే క్యాన్సర్ ఉండే అవకాశం ఉన్నట్టు, ఖచ్చితంగా క్యాన్సర్ ఉన్నట్టు కాదు. అప్పుడు మనము పేషెంట్కి ఒక ఎంఆర్ఐ అడ్వైస్ చేస్తాం. ఆ ఎంఆర్ఐలో మనకు వచ్చే అనుమానం ప్రకారం మనము ఒక బయాప్సీ చేస్తాం. ఆ బయాప్సీని ట్రాన్స్ రెక్టల్ అల్ట్రాసౌండ్ గైడెడ్ బయాప్సీ అంటాం. అంటే పేషెంట్ యొక్క మలద్వారం నుంచి మనం అల్ట్రాసౌండ్ సహాయంతో చేసే ఒక బయాప్సీ. ఆ బయాప్సీలో చిన్న చిన్న ముక్కలు తీసుకొని ఆ ముక్కల్ని మన టెస్ట్కి పంపించి తద్వారా పేషెంట్ యొక్క ప్రాస్టేట్లో క్యాన్సర్ ఉందో లేదో కనుక్కుంటాం. సో ఇంత చేస్తే కానీ ఒక పేషెంట్కి ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందో లేదన్న విషయం మనం నిర్ధారించలేం. ఒక్కసారి నిర్ధారణ అయిన తర్వాత, అంటే క్యాన్సర్ ఉంది అని తెలిసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఆ క్యాన్సర్ కేవలం ప్రాస్టేట్లో మాత్రమే ఉందా, శరీరంలోకి ఎక్కడికన్నా కొంచెం వ్యాపించిందా కనుక్కోవడం. ఒకవేళ క్యాన్సర్ ప్రాస్టేట్లో మాత్రమే ఉంటే పేషెంట్ కనుక 65-70 ఏళ్ల వయసు ఉండి ఆ తర్వాత అతని పర్ఫార్మెన్స్ స్టేటస్ బాగుండి ఫిట్గా ఉండగలిగితే కనుక రోబోట్ ద్వారా చేసే రాడికల్ ప్రాస్టెక్టమీ, అంటే రోబోట్ సహాయంతో ఆ ప్రాస్టేట్ గ్లాండ్ని మొత్తం తీసే సర్జరీ ఇస్ ద బెస్ట్ పాసిబుల్ ఆపరేషన్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. అదే కనుక పేషెంట్ యొక్క క్యాన్సర్ ప్రాస్టేట్ దాటి శరీరంలో వేరే వేరే అవయవాలు కనుక స్ప్రెడ్ అయి ఉంటే కనుక అప్పుడు మన హార్మోనల్ థెరపీ, కీమోథెరపీ లాంటివి ఇస్తూ ఉంటాం.